హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తేజస్ కిచెన్లో ఇడ్లీ, దోశ, పూరీల్లోకి నంచుకొని తినడానికి బాంబే చట్నీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 3 స్పూన్ల నూనె యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచి ఇందులో వేసుకొని 30 సెకండ్లు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు ఇందులో యాడ్ చేసి ఇంకో 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇంకో 2 నిమిషాలు బాగా మగ్గించేయండి. ఆ తర్వాత 1 స్పూన్ రాళ్ళుప్పు, ఒక టమోటా సన్నని తరుగేసి ఇంకొక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్లో గిన్నెలో 2 గంటలు శనగపిండి వేసుకొని దాంట్లో 4 గ్లాసులు నీళ్ళు వేసి స్మూత్గా వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ శనగపిండి మిశ్రమాన్ని ఈ ఎర్రగడ్డ టమాటా మసాలాలోకి వేసేయండి. వేసేసి హీట్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండండి. అప్పుడే గడ్డలు రాకుండా బాగా స్మూత్గా వస్తుంది బాంబే చట్నీ. తర్వాత చిటికెడు ఇంగు వేసి ఇంకొక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత బాంబే చట్నీ చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే, అద్భుతమైన బాంబే చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, పూరీల్లోకి నంచుకొని తింటే టేస్ట్ అద్దిరిపోద్ది. ఏంటి, రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా.